హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి పోస్టల్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి అయితే గతంలో ఎన్ని మార్కులు వస్తే జాబ్ వచ్చింది, దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. ఈడబ్ల్యూఎస్ కోటాకి సంబంధించి 93%కి ఇక్కడ మనకి జాబ్ వచ్చినట్లు కనిపిస్తుంది. అన్రిజర్వ్డ్ కోటాకి సంబంధించి 95%కి జాబ్ వచ్చినట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి మెయిన్గా 93 పాయింట్స్లో వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. ఎస్సీ కోటాలో 95%కి జాబ్ వచ్చినట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్రిజర్వ్డ్ అంటే మనకి ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 95% అని చూపిస్తుంది. అంటే మనకి ఇక్కడ 10/10ని 9.5తో మల్టిప్లికేషన్ చేస్తున్నారు కదా. ఎవరైతే 10/10 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మార్క్స్ రూపంలో స్కోర్ చేసిన వాళ్ళకి సంబంధించి 600కి 570+ ఎవరైతే స్కోర్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతం కరోనా బ్యాచ్ కూడా యాడ్ కావడంతో కరోనా బ్యాచ్కి చాలా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎస్సీకి సంబంధించి 93%. ఈ విధంగా మనకి ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు ఎంత మెరిట్లో పోస్ట్ వచ్చింది ఏందనేది. కంప్లీట్గా మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇక చాలామందికి సార్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మార్చి 3వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉన్న నేపథ్యంలో అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ కూడా క్లోజ్ అయిన తర్వాత దాదాపుగా జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి ప్రాసెస్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి చాలా లేట్గానే జరుగుతుంది. కాబట్టి ఒక 2.5 నుంచి 3 నెలల సమయం అయితే పట్టే అవకాశాలు అయితే ఉంటాయి రిజల్ట్కి సంబంధించి. ఓకే, 2 నెలల సమయం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఫైనల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ అనేది ఈ విధంగా పెడతారు అఫీషియల్ వెబ్సైట్లో. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రండి అంటూ క్లారిటీగా మీ ఇంటికి డైరెక్ట్గా ఒక రిజిస్టర్ పోస్ట్ అనేది పంపిస్తారు. దాంతోపాటుగా మీ మొబైల్ నెంబర్ కూడా మీరు పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పలానా ప్లేస్కి అటెండ్ కావాలని చెప్పేసి కూడా క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్గా పోస్ట్ ద్వారా మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీ మొబైల్కి కూడా ఇంటిమేషన్ అయితే మెసేజ్ పంపించడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్. అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత 2-3 నెలల పాటు రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీగా మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం. ఇదేంటి సార్ ఎగ్జామ్ పెట్టి పోస్టుల భర్తీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాతి విధానాన్ని గత ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు ఇదే విధానంలో పోస్టుల భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ మెరిట్ విధానంలో భర్తీ ఏందో, ఈ కథ ఏందో వీళ్ళకే తెలియాలి. ఖచ్చితంగా ఈ జాబ్ నీడ్ ఖచ్చితంగా అవసరం అన్నవాడికి పోస్ట్ వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. మెరిట్ విధానంలో భర్తీ అంటే ఇటు కరోనా బ్యాచ్ 10/10లో స్కోర్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకే ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. ఎవరైతే గతంలో మార్క్స్ రూపంలో క్వాలిఫై అయిన వాళ్ళకి సంబంధించి కానివ్వండి, మిగిలిన వాళ్ళకి సంబంధించి చాలా ఇరిటేటింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను. ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అప్లై చేసే విధానం గురించి ఒక వీడియో చేశాను. ఆ 2 వీడియోలు చూసారంటే కంప్లీట్గా మీ మొబైల్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.